అందరికీ నమస్కారం. గూగుల్ అంటే తెలియని వాళ్ళు ఈ ప్రపంచంలో ఎవ్వరూ ఉండరండి. ఎందుకంటే ప్రపంచంలో కొన్ని కోట్ల మంది ఉదయం నిద్ర లేవంగానే మొట్టమొదటిగా హలో చెప్పేది గూగుల్కి. అలాంటి గూగుల్ ఈరోజు మన వైజాగ్కి హలో చెప్పింది. ఎంత ప్రౌడ్ మూమెంట్ అండి ఇది. మొట్టమొదటిసారిగా గూగుల్ సంస్థ అమెరికా దేశాన్ని దాటి బయటికి వచ్చి పెద్ద ఎత్తున పెట్టుబడి $15 బిలియన్ అంటే 1,37,000 కోట్ల రూపాయల పెట్టుబడిని, అది మన భారతదేశంలో, అందులో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, మన విశాఖపట్నంలో గూగుల్ వచ్చి మనకి హలో చెప్పింది అంటే యాజ్ ఎ తెలుగు పీపుల్, ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌరులుగా మనకి ఎంత గర్వకారణం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి పార్టీ జెండా మోసే ప్రతి ఒక్క విధవ కూడా ఈరోజు ఈ గూగుల్ డేటా సెంటర్ మీద ఎంత 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 కాలకూట విషయం చెబుతున్నారు. నేను ఈరోజు రాష్ట్ర ప్రజలందరికీ ఒక్కసారి మళ్ళీ గుర్తు చేస్తానండి. 25 ఏళ్ల క్రితం, సరిగ్గా 25 ఏళ్ల క్రితం నారా చంద్రబాబు నాయుడు గారు బిల్ గేట్స్ని వెంట పెట్టుకొని హైదరాబాద్కి మైక్రోసాఫ్ట్ తీసుకొస్తే ఆ రోజు అనేక మంది మాట్లాడారు, కంప్యూటర్లు కూడు పెడతాయా, ఎవరి బిల్ గేట్స్, ఏంటి మైక్రోసాఫ్ట్ అని. కానీ ఈరోజు అదే కంప్యూటర్లు కూడు పెట్టడం కాదు, మనిషి ఎలా బ్రతకాలో కూడా నేర్పిస్తున్నాయి, మనిషికి ఒక జీవనాధారాన్ని చూపిస్తున్నాయి, మనిషికి సంపాదనని చూపిస్తున్నాయి. అలాంటి కంప్యూటర్ని, అలాంటి మైక్రోసాఫ్ట్ని ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు 25 ఏళ్ల క్రితం బిల్ గేట్స్ని వెంట పెట్టుకొని హైదరాబాద్కు తీసుకొస్తే, మైక్రోసాఫ్ట్ వంటి ఒక పెద్ద సంస్థ, బిల్ గేట్స్ లాంటి ఒక పెద్ద దిగ్గజం హైదరాబాద్కి వెళ్ళాడు. మనం కూడా వెళ్ళాలి అని చెప్పేసి మైక్రోసాఫ్ట్ హైదరాబాద్లోకి వచ్చిన తర్వాత అనేక కంపెనీలు, అనేక ఐటీ దిగ్గజాలు హైదరాబాద్ వైపు వాళ్ళ ఇంట్రెస్ట్ చూపించి వాళ్ళ పెట్టుబడులని, వాళ్ళ డేటా సెంటర్లని, వాళ్ళ కంపెనీలని, వాళ్ళ ఆఫీసులని, వాళ్ళ కార్పొరేట్ ఆఫీసులన్నింటినీ కూడా హైదరాబాద్కి మార్చుకొని హైదరాబాద్ నుండి వాళ్ళ కార్యకలాపాలను మొదలు పెడితే 25 సంవత్సరాల తర్వాత ఈ రోజు కూడా హైదరాబాదులో కేవలం ఐటీ రంగం ద్వారా వచ్చే ఆదాయం 60 to 70% ఆఫ్ ద రెవెన్యూ ఈరోజు తెలంగాణలో ఏదైతే ప్రభుత్వాలు ఉన్నాయో ఆ ప్రభుత్వాలు ఏదైతే ఈరోజు సంక్షేమ పథకాలు ఇస్తున్నాయో ఆ సంక్షేమ పథకాలకి ఒక చేయూతనవుతుంది ఆ ఐటీ రంగం. దాని నుంచి దాదాపుగా 60 నుంచి 70% వచ్చే రెవెన్యూ. దట్స్ ద విజన్ ఆఫ్ నారా చంద్రబాబు నాయుడు. అనేక మంది మాట్లాడతాడు, అనేక మంది ఆరోపణలు చేస్తారు, అనేక మంది హేళనలు చేస్తుంటారు చంద్రబాబు నాయుడు గారి గురించి. ఐటీ తెచ్చా అని చెప్తాడు, కంప్యూటర్ నేనే కనిపెట్టా అని చెప్తాడు. ఆయన చెప్పటం కాదు, ఈరోజు నేను మాట్లాడితే ఒక తెలుగుదేశం పార్టీ పచ్చ జెండా మోసే కార్యకర్త మాట్లాడుతున్నాడు, అదే చంద్రబాబు నాయుడు గారు మాట్లాడితే ఒక పచ్చ పార్టీ నడిపించే నాయకుడు మాట్లాడుతున్నాడు, అదే 2-3 న్యూస్ ఛానళ్ళు మాట్లాడితే పచ్చ పార్టీని సపోర్ట్ చేసే ఛానళ్ళు మాట్లాడుతున్నాయని మాట్లాడే వెధవలందరూ కూడా గూగుల్లోకి వెళ్ళండి. నాడు బిల్ గేట్స్ గారు, మైక్రోసాఫ్ట్ సంస్థ అధినేత బిల్ గేట్స్ గారు ఏం మాట్లాడారో వినండి. నేను చెప్తేనో, చంద్రబాబు నాయుడు గారు చెప్తేనో, 4 మీడియా ఛానళ్ళు చెప్తేనో కాదు, లేకుంటే 4 మాట్లాడితేనో కాదు. మైక్రోసాఫ్ట్ దిగ్గజం, మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ చెప్తాడు చంద్రబాబు నాయుడు గారి విజన్ గురించి. ఆయన హైదరాబాద్ రావడానికి గల కారణం ఏంటి, హైదరాబాద్లో మైక్రోసాఫ్ట్ని పెట్టడానికి గల కారణం ఏంటి అనే దానికి సమాధానం ఎవరు చెప్తారా అంటే బిల్ గేట్స్ గారు చెప్తారు. 25 సంవత్సరాల క్రితం మైక్రోసాఫ్ట్ని తీసుకొచ్చి హైదరాబాద్కి ఒక అద్భుతమైన ఆదాయ వనరుని సృష్టించగలిగాడు అంటే అది కేవలం చంద్రబాబు నాయుడు గారితోనే సాధ్యమైంది. ఈరోజు 25 సంవత్సరాల తర్వాత అదే చంద్రబాబు నాయుడు గారి విజన్ తోటి, ఆయన తనయుడు నారా లోకేష్ గారు ఒక పట్టుదలతోటి అమెరికాలో ఉన్న గూగుల్ని మొట్టమొదటిసారిగా అమెరికా దాటి బయటికి తీసుకొచ్చి భారతదేశంలో, దట్టు ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీసుకొచ్చాడంటే గర్వంగా కాలర్ ఎగరేసుకొని చెప్తాం. తండ్రి ఒక గొప్ప అడ్మినిస్ట్రేటర్, తండ్రికి తగ్గ తనయుడు కూడా అంతే గొప్ప అడ్మినిస్ట్రేటర్. ఎవరు ఎన్ని హేళనలు చేసినా, ఎవరు ఎంత అవమానించినా, ఎవరు ఎన్ని అనరాని మాటలు మాట్లాడినా సరే వాళ్ళవేమీ పట్టించుకోరు. వాళ్ళకి కావాల్సింది రాష్ట్ర భవిష్యత్తు, రాష్ట్రంలోని యువత భవిష్యత్తు. వాళ్ళను నమ్మి వాళ్ళ వెంట నడిచిన ఈ రాష్ట్ర ప్రజల భవిష్యత్తు వాళ్ళకి కావాలి తప్ప
దారిన పోయే సునకాలు ఎన్ని మురిగినా సరే మేము పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మేము చేసిన మంచి భావితరాలకు ఉపయోగపడితే చాలు, మేము చేసిన మంచి ప్రజలకు ఉపయోగపడితే చాలు, మేము చేసిన మంచి గురించి 10 మంది మంచిగా మాట్లాడుకుంటే చాలు, అదే మాకు ఇచ్చే సంతోషమని సరదాగా ఒక చిన్న చిరునవ్వుతోటి నవ్వేసి పక్కకి వెళ్ళిపోయే రకాలు వీళ్ళిద్దరూ కూడా. ఈరోజు గూగుల్ వంటి ఒక అద్భుతమైన సంస్థ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వస్తే గూగుల్ వల్ల ఎన్ని ఉద్యోగాలు వస్తాయి మనకి, ఎవరికి ఉపయోగం మనకి, దేనివల్ల ఉపయోగం మనకని మాట్లాడే విధవలందరికీ కూడా గూగుల్ 1,00,000 ఉద్యోగాలు ఇస్తుందా, 2 లక్షల ఉద్యోగాలు ఇస్తుందా కాదు, గూగుల్ అనే బ్రాండ్ వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎన్ని ఐటీ పరిశ్రమలు వస్తాయో, దానివల్ల ఎన్ని వేల ఎన్ని లక్షల ఉద్యోగాలు కల్పన జరుగుతుందో ముందు ముందు ఏమొస్తాయో మీరే చూడండి. అవేమీ తెలియకుండా మిడిమిడి జ్ఞానంతో 10వ తరగతి ప్రశ్న పత్రాలు దొంగతనం చేసే పనికి మళ్ళీ వెధవలతోటి కూర్చొని పనికి మళ్ళీ మాటలు మాట్లాడితే సరిపోదు. ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలకు కానీ, వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులకు కానీ, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ కూడా నేను ఒక విషయాన్ని క్లారిటీ ఇస్తానండి. సమర్థత, అసమర్థత. ఈరోజు గూగుల్ వల్ల ఏంటి ఉపయోగం అని మాట్లాడే అజ్ఞానులందరికీ కూడా ఈ విషయాన్ని చాలా క్లారిటీగా ఇస్తా. ఈరోజు సమర్థత అసమర్థతకి వస్తే జగన్మోహన్ రెడ్డి నాకు ఒక అవకాశం ఇవ్వండి, రాష్ట్రాన్ని తీర్చిదిద్దుతా అని చెప్పంగానే జనమందరూ నమ్మారు. జగన్ సమర్థవంతుడేమో అనుకొని 151 స్థానాలు ఇచ్చారు. కానీ జనం సమర్థవంతుడు అనుకుంటే జగన్ అసమర్థత వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావాల్సిన పరిశ్రమలు రాకపోగా, జగన్ అసమర్థత వల్ల, జగన్ చేతగానితనం వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న పరిశ్రమలు కూడా పక్క రాష్ట్రాలకి పారిపోయాయి. అది జగన్ సమర్థత. నిజంగా ఒక నాయకుడికి సమర్థత ఉంటే రాష్ట్రానికి పరిశ్రమలు రావాలా, పెట్టుబడులు రావాలి, అంతేగాని రాష్ట్రంలో ఉన్న పరిశ్రమలు పక్క రాష్ట్రాలకి పారిపోవు. నిజంగా జగన్ సమర్థవంతుడైతే వై నాట్ 175 అన్న జగన్కి ప్రజలు 11 స్థానాలు ఇచ్చి పక్కన కూర్చోపెట్టరు. అది జగన్ సమర్థత. కానీ ఈరోజు అదే గూగుల్ డేటా సెంటర్, అదే గూగుల్ ఈరోజు అమెరికాలో పేరు ప్రఖ్యాతగాయించిన గూగుల్ డేటా సెంటర్, ఈ ప్రపంచంలోనే నెంబర్ 1 పొజిషన్లో ఉన్న గూగుల్ డేటా సెంటర్ ఈరోజు ఆ గూగుల్ విశాఖకు వచ్చింది, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చిందంటే దాని సమర్థత ఏంటి అంటే, గూగుల్ వంటి ఒక పెద్ద సంస్థ ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వెళ్ళింది అంటే, ఒక విశాఖ సముద్ర తీర ప్రాంతానికి వెళ్ళింది అంటే మనం కూడా వెళ్ళొచ్చు, మనం కూడా పెట్టుబడులు పెట్టొచ్చు, మనం కూడా మన కంపెనీలు అక్కడ పెట్టొచ్చు, మనం కూడా మన డేటా సెంటర్లు అక్కడ పెట్టొచ్చు, మనం కూడా మన కార్యకలాపాలు అక్కడ పెట్టుకోవచ్చు అని చెప్పేసి అనేక కంపెనీలు క్యూ కట్టేదానికి సిద్ధంగా ఉన్నాయి. దాన్ని సమర్థత అంటారు. జగన్ చేతగాని ధనాన్ని అసమర్థత అంటారు. గూగుల్ తీసుకొచ్చి ఈరోజు భారతదేశంలో అనేక రాష్ట్రాలు పోటీ పడినా సరే అనేక రాష్ట్రాలు కాదని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీసుకొచ్చారు. చూసారా, అది చంద్రబాబు నాయుడు గారి, లోకేష్ గారి సమర్థత. ఈ గూగుల్ అన్నా, ఐటీ అన్నా, మైక్రోసాఫ్ట్ అన్నా, డెవలప్మెంట్స్ అన్నా సరే ఇవేమీ తెలియవు. ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా గ్రహించండి, గమనించండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మంచి చేయాలని ఎన్డీఏ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం నిద్రాహారాలమని ప్రతిరోజు కష్టపడుతుంది. చచ్చిపోతుందనుకున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మళ్ళీ సంజీవిని ఇచ్చి బ్రతికించుకుంటుంది. జగన్ అనే ఒక సైకో పాదాల కింద 5 ఏళ్ళు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నలిగి నరకయాత్ర చూసింది. ఆ నరకయాత్ర నుంచి ఇప్పుడిప్పుడే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మళ్ళీ జీవం పోస్తున్నారు ఈ ఎన్డీఏ ప్రభుత్వం, ఈ కూటమి ప్రభుత్వం కృషితోటి. అలాంటి వీళ్ళ కష్టాన్ని కూడా నాశనం చేయాలని వైసీపీ విషపాములు ట్రై చేస్తున్నాయి. కాబట్టి ప్రతి నియోజకవర్గంలో ప్రజలందరికీ చెప్తున్నాను, వైసీపీ వాళ్ళు ఎవరైనా సరే మన అభివృద్ధికి అడ్డుపడాలని చూస్తే మీరే నేరుగెళ్ళి చెప్పు తీసుకొట్టండి వాళ్ళందరినీ కూడా. అప్పుడు కానీ బుద్ధి రాదు వీళ్ళకి, అప్పుడు కానీ జ్ఞానం రాదు వీళ్ళకి. ఈరోజు రాష్ట్రం బాగుపడుతుంది, దేశమంతా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని చూసి మెచ్చుకుంటుంది, దేశమంతా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైపు తిరిగి చూస్తుంది అంటే తట్టుకోలేకపోతున్నారు ఈ సునకాలన్నీ కూడా. జగన్, ఇప్పటికన్నా సరే నీ బుద్ధి మార్చుకో, నీ మైండ్ సెట్ మార్చుకో. ఒక రాష్ట్రానికి దేశం గర్వించదగ్గ ఒక పెట్టుబడి వచ్చింది అంటే, ఒక సంస్థ వచ్చింది అంటే రాజకీయాలను పక్కన పెట్టి దాన్ని మనం స్వాగతించాలా, గౌరవించాలా, ప్రౌడ్గా ఫీల్ అవ్వాలా. అంతేగాని పనికిమాలోళ్ళలాగా పనికిమాల విషపూరితమైన మాటలు మాట్లాడకూడదు, విషపూరితమైన రాతలు రాయకూడదు. ఈరోజు మీలాంటి సునకాలు ఎన్ని మురుగులు మురిగినా, ఎన్ని అరుపులు అరిచినా సరే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అగ్రగామి రాష్ట్రంగా తీర్చిదిద్దబడుతుంది. తీర్చిదిద్దేలాగా చేస్తుంది ఎన్డీఏ కూటమి ప్రభుత్వం.